UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాట అడిగారు కదా అంటే ఒక సీఎం పదవిలో ఉండి ఇక్కడ ధర్నాలకి పాల్గొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని నన్ను అడిగారు. కానీ మీ పక్కనే ఉన్నారు ఒక మెడికల్ స్టూడెంట్. మరి ఆ విషయం పైన వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు అనంటే వాళ్ళతో కలిసి ఒక సీఎం ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్తో కలిసి ఒక సీఎం తను న్యాయం కావాలి అని చెప్పేసి పోరాడడం జరిగింది. దానిపైన మీరేమంటారు? ఎందుకంటే ఒక యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా నేను అడుగుతున్నాను మీ అభిప్రాయం. మేము ప్రొటెస్ట్ చేసింది అంతా కూడా ఫర్ సమ్ జస్టిస్ ఇన్ ద సెన్స్ టు హర్, తనకి అండ్ ఇన్ జనరల్ అందరికి ఆల్ మెడికల్ స్టూడెంట్స్ కి కొంచెం అన్న సేఫ్టీ కావాలి, కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో రెస్పాండ్ కావడానికి ఫోర్సెస్ కావాలన్నట్టు కొంచెం ప్రొటెస్ట్ నడుస్తూ ఉంది. ఈ ప్రొటెస్ట్ అంతా మేము ఆన్ ఫోకస్ సీఎం కి తెలియాలి అనేసి చేస్తున్నాం. సీఎం కి కానీ లేకపోతే అథారిటీస్ కి కానీ ఏమైనా చేంజ్ వస్తుంది అనేసి చేస్తున్నాము. ఆ అథారిటీనే వచ్చి మాతో ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? అదే అడుగుతున్నాను. ఒక మెడికల్ స్టూడెంట్గా కాబోయే డాక్టర్గా, ఒక డాక్టర్కి ఈ రోజున కలకత్తాలో అసలు రక్షణ లేకుండా పోయింది. ఎంత అంటే నీచాతి నీచంగా అమ్మాయి ప్రైవేట్ పార్ట్లో నుంచి కూడా బ్లడ్ వచ్చి అంత నీచంగా అలా అత్యాచారం చేసి చంపారు. మరి డాక్టర్స్కి రక్షణ ఎలా కలుగుతుంది? డాక్టర్స్ గానే కాదు, జనరల్ గా ఎవ్రీ చిన్న పిల్లలను కూడా వదలట్లేదు, ప్రాణాలు కాపాడే డాక్టర్లకే లేదు. ఆ విషయం పైన మీ స్పందన ఎలా ఉంది? మీ ధర్నాలు ఎలా సాగుతున్నాయి ఏంటి? దీన్ని ఉత్త ఒక మెడికల్ స్టూడెంట్ అనేసి చాలా మంది అనుకుంటున్నారండి. బట్ బిఫోర్ మెడికల్ స్టూడెంట్ అమ్మ అసలు మెడికల్ కి రాకముందే షీస్ అ ఫీమేల్. అది జనరల్ అందరు నేషన్ మొత్తము గమనించాలి. లైక్ ఇప్పుడు సపోజ్ నిర్భయ కేసు జరిగింది, అందరు పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు. బట్ ఈ కేసులో ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ వాళ్ళు లైక్ దే ఆర్ కంప్లీట్లీ డివైడింగ్ దెమ్ సొసైటీ నుంచి. మీరు సపరేట్ మేము సపరేట్ అన్నట్టు సినారియోస్ క్రియేట్ చేస్తున్నారు. అదే ఎందుకు జరుగుతుంది? పబ్లిక్ మైండ్ సెట్ అట్లా ఉన్నదండి. బికాజ్ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారు అనేసి ఉంది. వాళ్ళు మెడికల్ ప్రొఫెషన్ ని దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ అస్ ఇప్పుడు వర్క్ అనేది ఏ మనిషికని ఒకటే అండి. ఒక పని చేస్తున్నామంటే ఇష్టంతో చేస్తే ఏ వర్క్ అనే డివైనే. అది మెడికల్ కానివ్వండి, స్మాల్ ఇల్లు ఉడ్చే పనిగా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ఇష్టంగా చేస్తున్నాము అంటే ఇట్స్ వెరీ డివైన్. అట్లాంటిది ఇట్స్ ఎవ్రీథింగ్. ఒక అమ్మాయికి జరిగింది అనేది జనరల్. దాన్ని ఉత్త మెడికల్ ప్రొఫెషన్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు చూసుకోవాలి. ఎవ్రీవన్ మస్ట్ బి వాయిస్ రైజ్ చేయాలి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాయిస్ రైజ్ చేయాలి ఈ విషయం. అది అంటున్నాను. ఎందుకు అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా, ఇప్పుడు కలకత్తాలో ఏ ఇన్సిడెంట్ అయితే జరిగిందో ఆ అమ్మాయి శరీరంలో కూడా తనకి 150 grams స్పర్మ్ కూడా దొరికింది. దాన్ని టెస్ట్లకు కూడా పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ఆ రిపోర్ట్స్ కూడా బయటికి ఎవరు అసలు ఎంతమందిది ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. అంటే గ్యాంగ్ రేప్ అని మాత్రమే చెప్పారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకా నిందితులు ఎవరెవరు అనేది కూడా బయటికి రాలేదు. అంటే దీనికి కారణం ఏమనుకుంటున్నారు? దాని అసలు మొత్తము సీమన్ శాంపుల్ మొత్తము డిస్ట్రాయ్ చేసేసారండి. టు బి ఆనెస్ట్, మొత్తము ఆ కేసు జరిగిన ప్లేస్ మొత్తంలో రెనోవేషన్ అనేది చెప్పి డిస్ట్రాయ్ చేసేసారు. అసలు మనకి ఎవిడెన్స్ దొరికే సినారియోనే లేదు అక్కడ. దొరికిన సీమన్ శాంపుల్ ఇస్ ఆల్సో డిస్ట్రాయిడ్ నౌ. మరి ఇప్పుడు నిందితుడు కూడా తనని కూడా టెస్ట్లకు పంపించారు. అసలు నిందితుడు తప్పే లేదు అని చెప్పేసి తల్లి చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే తను కూడా ఇప్పుడు ఒకప్పుడు స్టార్టింగ్ ఏమో నేనే చేశాను, నన్ను ఉరి తీయండి అన్నాడు. ఇప్పుడు నా తప్పు లేకుండానే నన్ను ఇరికిచ్చేస్తున్నారు అనే ఒక మాట మారుస్తున్నాడు అంటారా ఎట్లా? ఇది రెండు విధాలుగానే చెప్పచ్చండి. బికాస్ ఒకటి వచ్చి హీ మైట్ బి ఫోర్స్డ్. ఇప్పుడు ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫోర్స్ చేసి ఉండొచ్చు ఈ అబ్బాయిని, ఎవరైతే ఉన్నాడో. లేకపోతే ఆయన నిజంగానూ చేసి ఉండొచ్చు. మనకి ఏది క్లియర్ కట్ గా తెలియదు. ఇప్పుడు చూసేది మనం అంతా ఇన్ జనరల్ చూస్తున్నాం. బికాస్ వీ డోంట్ నో, ఎవిడెన్స్ మొత్తం తీసేశారు. అసలు వీళ్ళు 100 అందుకే కదా ఇంత డీలే అవుతుంది. అసలు ఎవిడెన్సే సినారియోని డిస్ట్రాయ్ చేసేసారు. యాక్చువల్ గా కొన్ని కథనాలు ఎలా ఉన్నాయంటే అతను సెక్స్ అనేది అతను కలకటాలో ఎక్కువ సెక్స్ ర్యాకెట్ జరుగుతూ ఉంటాయంట. కొన్ని రెడ్ లైట్ ఏరియాస్ సంథింగ్ ఏమో అంటారు కదా, అలాగ 2 areas లోకి ఆ నైట్ వాడు వేరే అమ్మాయితో స్పెండ్ చేసి ఏ హాస్పిటల్కి వచ్చాడంట ఫుల్ మద్యం మత్తులో. అంటే అక్కడ ఇద్దరు
సెక్స్ వర్కర్లతో వాడు సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి డాక్టర్ ఈ అమ్మాయిని చేశాడంట. అంటే ఇంకంతకన్నా క్రూరుడు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు. వాడిని సపోర్ట్ చేయడానికి అంటే వీళ్ళు ఈ లోపల ఇంటర్నల్ గా ఏవో మాఫియాలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ బయటకి వచ్చేస్తాయి కాబట్టి రూపు మాపడానికని ఇదంతా కప్పిపుచ్చుతున్నారు. ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్కి యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు యాడ్, అంటే మీరు ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్, ఒక మంచి క్వశ్చన్ మీరు అడిగారు. మహిళ అయ్యుండి సీఎం అయ్యుండి మమతా బెనర్జీ గారు ఆవిడ కూడా అందరితో పాటు రోడ్ల మీదకి ఎక్కి ధర్నా ఎందుకు చేశారు, చేయాల్సిన అవసరం ఉందా, అదర్ దెన్ దట్ వాట్ బెస్ట్ షీ కెన్ డూ అనేది మంచి క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. అంటే నేను ఐఎమ్ ఏ మెడికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, బట్ యాజ్ అవర్ యంగ్ లేడీ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ ఫీమేల్. సో విత్ దట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, అయితే ఇక్కడ మమతా బెనర్జీ గారు ఆర్డినరీ ఉమెన్ కాదు. షీ ఈజ్ అ హానరబుల్ సీఎం ఆఫ్ అ వెరీ బిగ్ స్టేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ ఏమిటంటే, అంటే ఇప్పుడు మన చేతిలో జస్టిస్ చేసే శక్తి లేనప్పుడు, పవర్ లేనప్పుడు, మనము ఆ సెనేరియోలో మనము దాన్ని తీసుకొని సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకొని ఏదో ఒక రకమైన జస్టిస్ చేయలేని పరిస్థితుల్లో వీఆర్ ప్రొటెస్టింగ్, ఆల్ అదర్స్ ఆర్ ప్రొటెస్టింగ్, బట్ షీ ఈజ్ అట్ ద హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్. అంటే తను ఏదో ఒక జస్టిస్ చేయగలిగిన ప్రాపర్ ప్లేస్లో తను ఉన్నారు కనుక I also personally feel that there is not necessary for her to sit there on the roads and protest. Instead, what she can do is what best she can do as a CM, that too as a female CM. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఏదైతే ది బెస్ట్ జస్టిస్ ఆమె ఇవ్వగలదో ఇవ్వడానికి ఆ దశగా కృషి చేస్తుంటే గనక ఇంకా మంచి అప్రిసియేషన్ ఆవిడకి డెఫినెట్గా దక్కి ఉండేది. ఒకటేంటంటే ఇమీడియట్ జస్టిస్ రిక్వైర్డ్. ఇఫ్ జస్టిస్ ఇస్ డిలేడ్, డెఫినెట్లీ జస్టిస్ ఇస్ డినైడ్. అంటే ఒక్కసారి ఇందాక అను గారు అన్నట్లుగా ఏంటంటే తారుమారైపోతే ఒక్కసారి. ఇప్పుడు ఒకటి మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రతి ఒక్కరు కూడా ఒకటి అంటున్నారు, అంటే తను ఒక సీఎం ప్లేస్ లో ఉండి న్యాయం జరిపిస్తే బాగుండేది, ఇలా రాకుండా అంటున్నారు. అంటే తను ధర్నాకి దిగడానికి కారణం ఏంటంటారు? ధర్నాకి దిగడానికి కారణాలు వేరే వేరే రకంగా ఉండొచ్చు. ఇట్ మే బి ఏ పొలిటికల్ స్టంట్, ఇట్ మే బి ఏ లైక్ మేబీ యాజ్ సంబడి సెడ్, మేబీ యాజ్ ఏ ఫీమేల్ షీ ఈజ్ ఆల్సో రియాక్టింగ్, బట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ స్మాల్ థింగ్ ఫ్రమ్ హర్. యాక్చువల్లీ బీయింగ్ సిట్టింగ్ దేర్, ఒక ప్రామినెంట్ పొజిషన్లో ఆవిడ ఉండి జస్టిస్ చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు జస్టిస్ అడిగే పొజిషన్లో ఆవిడ ఉండకూడదు. కనుక డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దట్ చేయలేకపోతుంది. అంటే ఏ రకంగా అంటారు? చేయలేకపోతున్నది కాబట్టి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యారు అనే అనుకుంటున్నాను నేను. మరి అంతే కదా, ఇంత లేట్ 14-15 days అయిపోయింది, ఇప్పటి వరకు జడ్జిమెంటే రాలేదు. సరైన తప్పు చేసిన వాళ్ళు ఎవరో, నేరస్తులు ఎవరో కూడా ఇప్పటి వరకు నలుగురా ఒకళ్ళ ఈ ప్రిన్సిపల్